సింహరాశి, సింహరాశికి సంబంధించి ఎలాంటి సంఖ్య అయితే వారికి బాగుంటుంది? వాళ్ళ ఆనందంగా ఆర్థికంగా మంచిగా ఉండాలంటే ఏ సంఖ్యను ఎంచుకుంటే మంచిది గురువు? మీరు అడిగినట్టు అదృష్ట సంఖ్య సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య, అద్భుతమైనటువంటి సంఖ్య నెంబర్ 1. మనకు ఈ యొక్క 10 అంకెలలో అత్యంత శక్తివంతమైనటువంటిది, అలాగే మంచి యొక్క పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటిది. ఏదైనా సరే ఆది, ఆరంభం, ప్రారంభం అన్నది మొదటిది ప్రారంభమవుతుంది. అది 1. ఆ 1 ఈ యొక్క సింహరాశి వారికి, రాశి వారందరికీ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య 1 మాత్రమే. రాశివారు అంటే ఈ రాశిలో మఖా నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు, అలాగే పుబ్బా నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో అంటే మొదటి పాదం ప్రథమ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడాను వీళ్లకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 1 సంఖ్య అనేది నెంబర్ 1 మాత్రమే. ఈ యొక్క అదృష్టప్రదమైనటువంటి సంఖ్య ఏమిటంటే వాళ్ళు వాహనం కొన్నా, ఫోను కొన్నా, లేదా వాళ్ళ కొత్తగా ఏదైనా గృహ నిర్మాణం చేసుకొని ఇంటికి కూడా సంఖ్య, దాన్ని కూడా మనం చూసుకొని తీసుకోవచ్చు. అది 1 సంఖ్య అనేది వీళ్ళకు బాగా కలిసి వస్తుంది కాబట్టి 1 సంఖ్య మాత్రమే తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఫోన్ నెంబరు అనుకోండి, ఆ 10 అంకెలు కూడా ఎక్కువ శాతం 1111 ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆ 10 అంకెల్ని కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి 1 టోటల్ అయి ఉండాలి. ఈ 1 టోటల్ అనేది వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. శుభప్రదమైనటువంటి సంఖ్య కూడా మనం తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారికి శుభప్రదమైనటువంటి సంఖ్య 2, 3, 9. వీళ్ళకు 4 అంకెలు అన్నమాట. 4 అంకెలంటే 1, అలాగే 2, అలాగే 3, 9. ఈ 4 సంఖ్యలు కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటారు నెంబరు, అయితే వాళ్లకు వాళ్ళ యొక్క నెంబర్లో ఈ 4 సంఖ్యల్లో ఏదున్నా కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్లకు ఫోన్ నెంబర్లు టోటల్గా 1 టోటల్ ఉందనుకోండి బాగుంటుంది, లేదు 2 టోటల్ వచ్చిందనుకోండి కలిసే వస్తుంది. అది కాదు 3 టోటల్ అనుకోండి ఇంకా విశేషంగానే కలిసి వస్తుంది. ఇవి కాకుండా 9 టోటల్ అనుకోండి వీళ్ళకు అది కూడా శుభప్రదమైనటువంటి టోటల్, చక్కగా వీళ్ళకు కలిసి వచ్చేటే కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేని పక్షాన వీలైనంత వరకు దాన్ని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలి. మనకు అభివృద్ధి కావాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే మనం చేయాల్సిన పని తప్పకుండా చేస్తేనే మనం అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సింహరాశి వారందరికీ కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైనా ఉంది అంటే అది పింక్. ఏమిటి? పింక్ కలర్. అంటే కెంపు అనొచ్చు, పింక్ అనొచ్చు, లేదంటే రోజ్ కలర్ అని కూడా అనుకోవచ్చు. లేదా దీంతోపాటు ఎరుపు కూడా ఈ రాశి వారికి బాగా విశేషంగా కలిసి వచ్చేటువంటి, ఓవరాల్గా సింహరాశి వారందరికీ కూడా కలిసి వచ్చేది మనకు మెరూన్ కూడా కలిసి వస్తుంది. అంటే ఎరుపులోనే ఇవన్నీ దానికి రిలేటివ్డ్ అనమాట, దానికి అనుకూలమైనటువంటివి. ఏది ఎరుపుకు సంబంధించి పింకు, అలాగే రోజు కానీ, లేదా అలాగే మెరూన్ కానీ, ఇవన్నీ కూడా కలర్లు సింహరాశి వారికి చక్కగా కలిసి వచ్చేటువంటి కలరే. ఎవరైనా సరే ఈ కలర్ని ఒక పాజిటివ్ అనేది కలగచేస్తుంది కాబట్టి ఈ కలర్ని తీసుకోవడం మంచిది కలర్ విషయాల్లో. ఇదే కాకుండా ఈ యొక్క సింహరాశి వాళ్ళు పూజించాల్సింది, ఆరాధించాల్సింది ఏదైనా సరే, ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అంటే వీళ్ళు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం. శ్రీ మహావిష్ణువు అంటే మనకు రిలేటివ్గా మన వెంకటేశ్వర స్వామిని కానీ, లేదా కృష్ణుని కానీ, లేదా మహావిష్ణువుని కానీ, లేదా సూర్య భగవానుని కానీ, అనగా వీళ్ళలో ఎవరిని కూడా పూజించినా
శనివారం లేదంటే ఆదివారం, ఈ 2 రోజుల్లో వీలైనంత వరకు ఇంకా కూడా చెప్పాలంటే శనివారం రోజున వీళ్ళు మహావిష్ణువుని ఆరాధించడం వల్ల విశేషంగా ఆర్థికపరమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా సమయానుకూలంగా నెరవేరుతుంది. వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క మహావిష్ణువుకి సంబంధించి తులసి దళంతో ఎక్కువగా ఆరాధించడం కానీ, తులసి దళంతో పూజించడం కానీ, లేదా తులసి మాలతో వీళ్ళు స్వామివారిని పూజించడం, అలంకరించడం, అలాగే తులసి దళాలతో అష్టోత్తరం పఠించడం కానీ చేసినట్టయితే వీళ్ళ జీవితం అనేది 3 పూలు 6 కాయల్లా వర్ధిల్లుతుంది.